28 నుంచి శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరికీ కూడా గుర్తొస్తారు. శ్రీకృష్ణదేవరాయలని విస్మరిస్తే ఆయన్ని అవమానించినట్టే. ఈ అవమానం ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ముందర మోకరిల్లేలా చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా మా సామాజిక వర్గం నుంచి ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవ్వరూ కూడా ఆయనకు నివాళులు అర్పించిన పాపాన పోలేదు. దీన్ని ఏ విధంగా చూస్తామంటే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం వీళ్ళు. ఎలక్షన్స్కు ముందేమో శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తాడు, ఆయన పరిపాలన విధానం గుర్తొస్తుంది, ఆయన స్ఫూర్తి అని చెప్తారు, ఆయన ఆదర్శప్రాయుడు అని చెప్తారు, ఆయన మహోన్నత వ్యక్తి అని చెప్తారు. ఎలక్షన్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయి శ్రీకృష్ణదేవరాయల జయంతిని, ఆయన పట్టాభిషేక మహోత్సవాన్ని, వీటన్నిటిని మర్చిపోతున్నారంటే మీకంటే దౌర్భాగ్యం లేరు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇదంతా కూడా కమ్యూనిటీనే కాదు యావత్ ప్రజానికం గమనిస్తూ ఉంది. మీరు ఇలాగే శ్రీకృష్ణదేవరాయలను విస్మరించి అవమానపరిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మోకరిల్లే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమని డిమాండ్ చేస్తున్నామంటే ఆయన జయంతిని కానీ, ఆయన వర్ధంతిని కానీ, పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలి. ఆ విధంగా ఒక జీవో తీసుకొని రావాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యమిస్తాం, ముందుండి పోరాడతాం, జాతినంతా ఏకీకృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.